ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే ఉంటుంది మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకోబోతున్నామో. నెల్లూరు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచ్చిరెడ్డిపాలెంకి అయితే వచ్చాను. ఈ రోడ్ వచ్చేసి నెల్లూరు ముంబై హైవే ఇది. ఇక్కడ ఎదురుగా మీకు కనిపిస్తున్నది టోల్ ప్లాజా. బుచ్చిరెడ్డిపాలెంకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోల్ ప్లాజా ఇది. ఈ టోల్ ప్లాజా నుంచి 100 మీటర్స్ ముందుకు వెళ్తే వవ్వేరు గ్రామానికి వెళ్ళే దారిలో ఈ కనగిరి రిజర్వాయర్ అయితే ఉంది. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాము. వవ్వేరు బస్ స్టాప్ అదే హైవే మీద. పెన్నా డెల్టాకి ఈ కనగిరి రిజర్వాయర్ అనేది అత్యంత ప్రాముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ దారిలో 100 మీటర్స్ ముందుకు వెళ్తే మనం రిజర్వాయర్ని చేరుకోవచ్చు. అందమైన ప్రకృతి హోయగాల మధ్య ఈ కనగిరి రిజర్వాయర్ అయితే కొలువై ఉంది. మీకు తెలుసో లేదో, ఈ కనగిరి రిజర్వాయర్ అంచున చాలా సినిమాలు అయితే షూట్ చేశారట. ఇప్పుడు కాదు, కొత్త సినిమాలు కాదు, పాత సినిమాలు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఆ టైంలో, వారి టైంలో చాలా సినిమాలు అయితే ఇక్కడ షూట్ చేశారట. ఇక్కడ మీకు ఆ దారిలో లెఫ్ట్లో పోలేరమ్మ తల్లి, కామాక్షమ్మ తల్లి ఇద్దరి ఆలయాలు అయితే ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. లోపలికి వెళ్ళి వీడియో తీయకూడదు కాబట్టి నేను వీడియో తీయలేదు, బయట నుంచే అలా షూట్ చేశాను. ఎక్కువగా ఫాగ్ ఉండడం వల్ల అంత క్లియర్గా లేదు వీడియో. ఈ కనగిరి రిజర్వాయర్ అనేది బ్రిటిష్ ఇంజనీర్ అయిన ఆర్ స్మిత్ గారు నిర్మించారట. 1890లో ఈ కనగిరి రిజర్వాయర్ని అయితే నిర్మించడం జరిగింది. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. విశాలమైన ప్రదేశంలో టెంపుల్ని అయితే రూపుదిద్దారు. చాలా అద్భుతంగా ఉంటుంది. క్లైమేట్ కూడా ఈరోజు ఆహ్లాదకరంగా ఉంది. కాకపోతే ఫాగ్ ఎక్కువగా ఉండడం వల్ల అంత క్లియరెన్స్గా లేదు. ఈ కనగిరి రిజర్వాయర్కు ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగం బ్యారేజ్ నుంచి కుడి కాలువ ద్వారా నీటిని ఇక్కడికి మళ్లిస్తారు. సంగం బ్యారేజ్ పూర్తయిన తర్వాత ఈ కనగిరి రిజర్వాయర్ని అయితే నిర్మించారట. సంగం బ్యారేజ్లోకి వచ్చే వరద నీటిని కుడి కాలువ ద్వారా, సంగం బ్యారేజ్ కుడి కాలువ ద్వారా ఈ రిజర్వాయర్లోకి మళ్లించి వ్యవసాయానికి, తాగునీటికి ఇక్కడ స్టోర్ చేసేవారట. మనం ఆల్మోస్ట్ రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ బైక్స్ వస్తున్నాయి కదా, ఇది వవ్వేరుకు వెళ్ళే దారి. ఈ పక్కనే ఒక నంది విగ్రహము చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ రోడే వవ్వేరు గ్రామానికి వెళ్ళే దారి ఇదే. కనగిరి రిజర్వాయర్ మొత్తం 5 క్రస్ట్ గేట్లతో ఈ రిజర్వాయర్ని అయితే నిర్మించారు. ఇక్కడ చూడండి, ఓంకారం
చాలా అద్భుతంగా ఉంది. ఈ ఓంకారం ఆ రాయికి వెనక వైపు విఘ్నేశ్వరుణ్ణి మలిచారు. చాలా అద్భుతంగా మలిచారు ఫ్రెండ్స్. మీరు చూసారా? చాలా చాలా అద్భుతంగా ఉంది. కార్తీక మాసం అవ్వడం వల్ల ఇక్కడ పూజలు కూడా నిర్వహించారు. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఈ రిజర్వాయర్ ఒడ్డునే జలవనరుల శాఖ వాళ్ళు ఒక కార్యాలయాన్ని అయితే ఇక్కడ నడుపుతున్నారు. వాళ్ళ ఆఫీస్ ఉంది, గవర్నమెంట్ ఆఫీస్ అది. ఇక్కడ ఒక పార్క్ లాగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. ఎత్తైన చెట్లు, చాలా చాలా పచ్చదనంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. వీకెండ్స్లో ఇక్కడికి పర్యాటకులు ఎక్కువ మంది వస్తుంటారట. ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ విగ్రహాలను ఎవరు ఇక్కడ ఉంచారో ఎవరికీ తెలియదు. ఎప్పుడు పెట్టారో కూడా ఎవరికి తెలియదు. లోపల శివాలయం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. జస్ట్ 4 పిల్లర్స్ వేసి కింద ఒక శివలింగాన్ని ఉంచారు. చాలా అద్భుతంగా ఉంటుంది. పక్కనే ఇక్కడ శివయ్య, పక్కనే గంగమ్మ. చాలా అద్భుతంగా నిర్మించారు. కార్తీక మాసం కావడం వల్ల ఇక్కడ పూజలు చాలా బాగా నిర్వహించారు. ప్రతి సోమవారం ఇక్కడైతే పూజలు జరుగుతాయట. ఈ బ్యారేజ్ యొక్క పూర్తి కెపాసిటీ వచ్చేసి 3.6 టీఎంసీలు. ఇప్పుడైతే 2.3 టీఎంసీల నీటిని మాత్రమే స్టోర్ చేస్తున్నామని ఆఫీసులో అడిగితే వాళ్ళు చెప్పారు. సోమశిల ప్రాజెక్టు ఏర్పాటుకు ముందు వరద నీటిని ఈ కాలువ ద్వారా కనిగిరి రిజర్వాయర్కు మళ్లించి నీటిపారుదల కోసం నీటిని నిల్వ చేసేవారట. సోమశిల ప్రాజెక్టు అంటే కనిగిరి రిజర్వాయర్కు నిల్వ చేసేవారు. నిల్వ చేయబడిన నీరు పెన్నా నది బేసిన్ నీటిపారుదల వ్యవస్థలో ఒక ప్రామాణిక పద్ధతి పెన్నా డెల్టాకు అనుగుణంగా ఉండేది. సోమశిల రిజర్వాయర్ పూర్తయిన తర్వాత ఇక్కడ తగినంత నీటిని మాత్రమే నిల్వ ఉంచడం జరుగుతుంది. సోమశిల నుంచి పెన్నా డెల్టాకు నీటిని విడుదల చేసినప్పుడు అది ఈ కనిగిరి కుడి కాలువ ద్వారా కనిగిరి రిజర్వాయర్ చేరుతుంది. సంగం బ్యారేజీ పెన్నా డెల్టా వ్యవస్థకు ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఇది జల వనరుల శాఖ వారి కార్యాలయము. ఇక్కడ ఈ కనిగిరి రిజర్వాయర్ యొక్క ఏ కుడి కాలువ, ఎడమ కాలువ, ఈస్ట్ వెస్ట్ ఇలా కాలువలు ఉంటాయి కదా, వాటికి ఉన్న కెపాసిటీ, హైడ్రాలిక్ పర్టికులర్స్ అన్నీ ఇక్కడ మనం గమనించవచ్చు. అద్భుతమైన గ్రీనరీ ఉంది ఈ పార్కులో. పార్క్ అంటే పార్క్లా లేదు, ఒకప్పుడు చాలా నీట్గా ఉండేదట. ఇప్పుడు మాత్రం పెద్ద పెద్ద చెట్లు, ఎత్తైన చెట్లతో నిండిపోయి ఉంది. వీకెండ్స్లో పర్యాటకులు ఇక్కడికి వచ్చి కాలక్షేపం చేసి వెళ్తూ ఉంటారట. ఈ కనిగిరి రిజర్వాయర్ అనేది వ్యవసాయము, తాగునీటి సరఫరా, భూగర్భ జలాల పునరుజ్జీవనం కోసము ఈ ప్రాంతంలోని రైతుల ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఫ్రెండ్స్. ఇది కనిగిరి రిజర్వాయర్ యొక్క కుడి కాలువ. ఇది కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము దగ్గరకు వెళ్ళి చూద్దాం. ఆహార ఉత్పత్తి, గ్రామీణ శ్రేయస్సు మరియు పేదరిక నిర్మూలనకు గణనీయంగా ఇది తోడ్పడుతూ ఉంటుంది.
కనిగిరి రిజర్వాయర్ యొక్క కుడి కాలువ ఇది. ప్రస్తుతం ఈ కుడి కాలువ ద్వారానే నీటి విడుదలైతే జరుగుతూ ఉంది పెన్నా నది ఆయకట్టు ప్రాంతానికి. ఈ కనిగిరి రిజర్వాయర్ కింద దాదాపు 136,000 ఎకరాలకు వ్యవసాయానికి నీటిని విడుదల చేస్తున్నారు. మరియు తాగునీటి కింద ఈ కనిగిరి రిజర్వాయర్ నుంచి సముద్రం వరకు ఉన్న గ్రామాలన్నిటికీ తాగునీటికి ఈ నీరే ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా కనపడుతుందా లేదా? ఇక్కడ మీకు ఒక డేట్ చూపిస్తాను చూడండి. ఈ కుడి కాలువ పైన ఒక డేట్ ఉంది, 1884 అంత క్లియర్గా లేదు, ఫాగ్ ఎక్కువగా ఉండడం వల్ల. ఒక డేట్ మాత్రం ఉంది, పేరు లాంటివి ఏమీ లేవు అక్కడ. ఒకసారి క్రస్ట్ గేట్ల దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఒక ప్రత్యేకమైన నిర్మాణం అని చెప్పవచ్చు. నాకు తెలిసి ఈ క్రస్ట్ గేట్లను కూడా ప్రత్యేకమైన మెయింటెనెన్స్ ఏమీ కనిపించట్లేదు నాకు. ఇక్కడ పాతబడ్డవిగా కనిపిస్తూ ఉన్నాయి. పైకి వెళ్ళడానికి డోర్ అయితే క్లోజ్ చేసి ఉంది. క్రస్ట్ గేట్లు కూడా చాలా పాతవి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కొద్దిపాటి నీరైతే రిలీజ్ అవుతూనే ఉంది. ఇక్కడ కూడా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. మెయింటెనెన్స్ అంత బాగా లేదు అనిపించింది నాకు. దారిదే ఈ రిజర్వాయర్ ఉండడం వల్ల కనిగిరి ఎడమ వైపు ఉన్న డెల్టాకి ఈ రిజర్వాయర్ ఉండడం వల్ల పెన్నా నదికి ఎడమవైపు ఉన్న డెల్టా మొత్తానికి నీటి సాగుకి నీరు అందిస్తుంది, తాగునీటికి నీటిని అందిస్తూ ఉంది. ఎంతోమంది చేపల పెంపకానికి కూడా ఇక్కడ ఇది దోహదపడుతుందని చెప్పవచ్చు. చాలా అద్భుతమైన నిర్మాణం. కనిగిరి రిజర్వాయర్ను మీరు ఇంతకు ముందే సందర్శించి ఉంటే కామెంట్లో చెప్పండి. మీ ఖాళీ టైంలో ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.